యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నేను మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. హల్లెలూయా. అమ్మ కొంచెం ముందు ఖాళీ ఉన్నట్టుంది, కొంచెం సర్దుకోండి. అమ్మ చెప్పాలి, ఎలాంటి దేవుడు మన దేవుడు? గొప్ప దేవుడా, చిన్న దేవుడా? అమ్మ ఏ దేవుడు? గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంట? చాలా చాలా గొప్ప దేవుడు. ఆ చాలా గొప్ప దేవుడిని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మధ్య మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎలాంటి దేవుడు అంట మన దేవుడమ్మ? చాలా మంచోడు, చాలా గొప్ప దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు, మనకు దొరికినటువంటి దేవుడు. అమ్మ ఆ సత్రములో కూడా దేవుడికి ఎవరు చోటీ లేదు కదా. ఈరోజు చూస్తుంటే నిజంగా అర్థమవుతుంది. ఏంటో తెలుసా, ఆ రోజున యేసు ప్రభు వారు పుట్టేటప్పుడు కూడా ఎవరు ఆయనకి ఏమి ఇవ్వలేదంటమ్మా, చోటు ఇవ్వాల. వాళ్ళు కూడా మనలాంటి వారే కావచ్చు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా, వెనక్కి వచ్చి వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, మనం స్థలము ఇవ్వట్లా. కానీ యోసేపులాగా నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఏమనో తెలుసా, వచ్చేవారికి కొద్దిగా స్థలం ఇయ్యండి. హల్లెలూయా. ఇస్తారమ్మా స్థలం? ఇస్తారా? వాళ్ళ యొక్క వాక్యంను మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ పండుగ కదా. ఏ పండుగ అమ్మా ఈరోజు? ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే నాకు సంతోషం లేదు, నాకు చాలా దుఃఖం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అందరి మొక్కలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ కరెంటు బల్బులు ఉన్నాయే, రంగు రంగులాగా వెలిగిపోతా, అలా వెలిగిపోతాం. రకరకాల డ్రెస్సులు కదా, రకరకాల కలర్లు కదా. అందరిలో ఏముంది? సంతోషం ఉండాలి కూడా. ఎందుకంటే లోక రక్షకుడు మన కోసం పుట్టినాడు కాబట్టి మనలో ఏముండాలి? సంతోషం. అయితే క్రిస్మస్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే, ఇంటికి రంగులు వేసుకుంటే క్రిస్మస్ పండగ, ఒంటికి కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ పండగ, కొత్త నగలు చేయించుకుంటే క్రిస్మస్ పండగ. ఈరోజు ఉదయాన్నే వినుకొండ చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉన్నాను. ఒక అతను ఫోన్ చేశాడు, అంటున్నాడు, అమ్మ నేను కొత్త బైక్ కొన్నాను, ఈరోజు క్రిస్మస్ పండగని బండి కోసం ప్రార్థన చేయి. అంటే కొంతమంది ఆశ ఏంటి, కొత్త బండి కొనాలి, కొత్త బట్టలు కొనాలి, ఇల్లు కొత్తగా మార్చుకోవాలి, మనం కొత్తగా తయారవ్వాలి అనుకుంటాం. కానీ ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించటం. హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించడం. క్రిస్మస్లోనే ఉంది ఆరాధన అని. క్రైస్ట్ మాస్ అని ఉంటుంది. క్రైస్ట్ అంటేనేమో క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఎవరిని ఆరాధించాలి? మనం మన యొక్క దేవుణ్ణి ఆరాధించాలి. కొంతమంది అనుకుంటారు క్రిస్మస్ పండుగ అంటే ఏదో క్యాండిల్స్ వెలిగించి కదా, క్యారల్స్ తిరిగి కేక్ కటింగ్ చేస్తే అయిపోయింది పండగ అనుకుంటారు. అవునమ్మా? అదేనా పండగ? కాదు. అవి మనకి చాలా పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. క్రిస్మస్ అంటే క్యారల్స్ తిరిగి, క్యాండిల్స్ వెలిగించి, కేకులు కట్ చేసి ఇంటికి వెళ్ళిపోతే ఇంక అయిపోయిందిలే, సాయంత్రం అయిపోయింది అనుకుంటాం. అది కాదు. క్రిస్మస్ అంటే ఏం చేయాలి? దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి, దేవుణ్ణి మనం పూజించాలి. మనం చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించి ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చప్పలు కొట్టేసాను. మహిమ పరుద్దామా? ఏం జరిగింది ఇక్కడ? ఆ దినముల యందు మరియ లేచంట, మరియమ్మ గర్భవతిగా ఉంది. మరియమ్మ 3వ నెల గర్భవతిగా ఉంది. ఆ సమయమున వారి యొక్క బంధువులైనటువంటి ఎలిజబెత్తు, జకర్యాల యొక్క ఇంటికి మరియమ్మ ప్రవేశించింది. మరియమ్మ వెళ్ళింది.
ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ యొక్క ఇంట్లో ప్రవేశించిందో, ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్కు ఎదురుగా కనిపించిందో, ఎప్పుడైతే వారిద్దరు ఎదురుగా ఉన్నారో, ఆ ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు అంట ఆనందముతో ఏం వేశాడమ్మా? గంతులు వేశాడు. ఆ యొక్క శుభవచనం, వందనవచనం ఎప్పుడైతే మరియకు ఎలిజబెత్ ఎదురు పడిందో, ఎలిజబెత్ అంట మరియమ్మకి ఏం చేసిందో తెలుసా? వందనాలు చెప్పింది. మనం అనుకుంటాం వందనాలు మనమేనేమో ఇప్పుడు చెప్తుందని. మనం కాదండి. యేసు ప్రభు ఉన్నప్పటి నుంచే ఏమున్నాయి? వందనాలు చెప్పుకునే అలవాటు ఉంది. యేసు తల్లి ఆ ఇంట్లో ప్రవేశించగానే ఎలిజబెత్ అంట ఇంట్లో నుంచి వస్తూ ఆ తల్లి అయినటువంటి మరియకు వందనవచనము చెప్పగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దావనవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నది. అప్పుడు ఎవరమ్మా పరిశుద్ధాత్మతో నింపబడింది? ఎలిజబెత్. ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్కు ఎదురు పడిందో, ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ ఇంటిలో ప్రవేశించిందో, ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఎదురుగా నిలబడినారో, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశాడంట. అప్పుడే ఎలిజబెత్ అంట పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఆమె అంటుంది కదా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానో. ఎవరమ్మా ఆశీర్వదించబడింది? నీవానేనా? మరియమ్మ. ఆ ఎలిజబెత్ అంటుంది పరిశుద్ధాత్మతో నిండుకున్నదే అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానో, నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించాడు. మొట్టమొదటగా ఎవరు ఆరాధించారమ్మా దేవుణ్ణి? గర్భములో ఉన్నటువంటి శిశువు దేవుణ్ణి ఆరాధించాడు. హల్లెలూయా. ఎవరు ఆరాధించింది మొట్టమొదట? గర్భంలో. ఎవరి గర్భంలో ఉన్న శిశువు? ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరిని ఆరాధించాడు? ఇంకా పుట్టనటువంటి దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. ఈరోజు నీవు నేను ఆరాధించడం పెద్ద విశేషమేమీ కాదు. గర్భంలో ఉన్నటువంటి శిశువే ఆ తల్లి అక్కడికి రాగానే ఆనందముతో ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు మనం ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహము కూడా దేవుణ్ణి ఏం చేశారో తెలుసా? ఆరాధించారు. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారమ్మా దేవుణ్ణి? గర్భములో ఉన్నటువంటి శిశువు ఆరాధించాడు. రెండోదిగా మనం చూసినట్లయితే చదువుకుందాం. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను. హల్లెలూయా. ఎవరెవరంటే ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది? దూతలు దేవుని ఆరాధిస్తున్నారు. పరలోకములు ఉన్నటువంటి సైన్య సమూహము కూడా దేవుని ఏం చేస్తుంది? ఆరాధిస్తూ ఉన్నారు. దూతలు కూడా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. మనం అనుకుంటాం మనకు తెలిసిందల్లా ఒక్కటే, చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం, మంచిగా వండుకోవడం కదా, బాగా తినడం, అయిపోయిందిలని వదిలేసుకోవడం, అంతేనమ్మా? అంతే కదా. పాపం నవంబరు 24, 25 నుంచి నెల ఎదురు చూసాం. దేనికోసమమ్మా? నేనంటాను క్రిస్మస్ కోసం అయితే కాదనుకుంటాం కదా. దేనికోసం ఎదురు చూస్తుంటాం? పండగ చేసుకోవచ్చు, బాగా అన్ని వస్త్రాలు కొనుక్కోవచ్చు, అవి ఇవి చేసుకోవచ్చు అని ఎదురు చూస్తుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దూతలంట దేవుణ్ణి ఏం చేశారమ్మా? ఆరాధించారు. దూతలు కూడా దేవుణ్ణి ఆరాధించారు. మనం కాదే. మనకంటే ముందు దేవుణ్ణి ఎవరు ఆరాధించారంట? దూతలు ఆరాధించారు. ఇంకంటున్నాడు పరలోకములో ఉన్న సైన్య సమూహం అందరూ కూడా దేవుని ఏమని ఆరాధిస్తున్నారో తెలుసా? దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ రోజుల్లో మనం చూస్తే కుటుంబాల్లో ఏముండట్లేదండి? సమాధానం ఉంటుందా? ఉండట్లా. సమాధానం ఉండట్లా, శాంతి ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు.
ఏదో పైకి కనిపిస్తున్నాం కానీ లోపల అసమాధానం, అశాంతి, ఎక్కడ చూసినా ఇళ్లలో ఒకరి మీద ఒకరికి అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటూ మన క్రిస్మస్ ఆరాధన జరుపుకోవటానికి వీలు ఉందండి? లేదు. యేసయ్యలా అవేమీ లేవు. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ఈ భూలోకానికి ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజల కంట ఆయన సమాధానాన్ని పంచిపెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మలో ఎంతో త్యాగం ఉన్నది. ఆయన పరలోకములో దేవాతి దేవుని యొక్క సింహాసనాసీనుడై కూర్చుండవలసినటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ భూలోకానికి ఎలా వచ్చాడో తెలుసా? తనను తాను రిక్తునిగా వచ్చాడు. మనం కూర్చున్న కుర్చీ మనం బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎవరన్నా కూర్చున్నారనుకోండి, ఒప్పుకుంటాం? మనం ఒప్పుకుంటామమ్మా? ఏం చేస్తాం మనం? వాళ్ళంట, అమ్మ ఇంతసేపు నేను కూర్చున్నాను, లేవా నేను వచ్చా మళ్ళీ అంటారా? కొంతమంది ఇంకా ఏం చేస్తారు, దాని మీద కర్చీపో కదా, ఒక వాటర్ బాటిల్ ఏదో ఒకటి పెడతాం. ఎందుకు? అది చూసి మన ప్లేస్ మనకి వాళ్ళు వదిలేస్తారని. కానీ దేవుడు అంట ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ధవల సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఆ బంగారపు సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆ దూతలందరూ కూడా 1000 నోళ్లతోటి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత ఆయనను కొనియాడుతుంటే ఆ మహిమను విడిచిపెట్టాడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ ఘనతను విడిచిపెట్టాడు, ఆ సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఆయన ప్రేమించడం బట్టి. నీ మీద నా మీద ఆయనకి ఏముంది? ప్రేమ ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది. మనల్ని అందరూ త్రోసివేశారు. ఒక త్రాగుబోతు వ్యక్తిని ఎవరైనా ప్రేమించి దగ్గర తీసుకుంటారమ్మా? దగ్గర తీసుకుంటారా? తీసుకోరు. ఒక తిరుగుబోతు వ్యక్తిని ఎవరైనా ఇష్టపడి దగ్గరికి చేర్చుకుంటారా? అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దేవాది దేవుడు చెడిపోయిన వారి కోసం, పడిపోయిన వారి కోసం, లోకములో అక్రమంగా అవినీతితో అన్యాయముతో జీవిస్తున్నటువంటి వారికి నూతన జీవితం ఇవ్వటానికి, నూతనమైనటువంటి బ్రతుకునివ్వటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడంట మన దేవుడు? దిగి వచ్చాడు. మనం చూస్తాం నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు. అయ్యా, వీరు పెట్టుచున్న బాధలు మేము భరించలేకపోతున్నాం. వారు పెడుతున్నటువంటి బాధలు ఎంతో ఘోరంగా ఉన్నాయి. మేము అనారోగ్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉన్నా, మాకు తినడానికి తిండి లేకపోయినా, మాకు ఆరోగ్యం బాగలేకపోయినా, మా బిడ్డలకి అస్వస్థత వచ్చినా, కానీ ఈ యొక్క ఐగుప్తులు మాత్రం మమ్మల్ని పనులలో ఎంతో హింస పెడుతున్నారని దేవునికి మొరపెడితే వారి మూలుగులు ఎవరు విన్నారో తెలుసమ్మా? ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మన దేవుడు ఏ దేవుడు? వినే దేవుడు. అందుకైనా అంటాడు, ఇశ్రాయేలీయులు పెట్టుచున్నటువంటి మూలుగును నేను విన్నాను, నేను వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నెరవేర్చడానికి ఆ పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడని చప్పలు కొట్టేసని మహిమపరుద్దామా? ఏ దేవుడు అంటైనా పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నారో తెలుసా? దూతలు కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దూతలే కాదండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సైన్య సమూహము 14వ వచనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాకని దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తాం. మనకు సమాధానం కావాలంటే మనం ఏ కోట్లోకి వెళ్ళినా సమాధానం దొరుకుద్దమ్మా? ఆరోగ్యం పొందుకోవాలంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే దొరుకుద్ది. అయినా ఈ రోజుల్లో డబ్బులు పోసినా ఆరోగ్యం దొరకట్లేదు అనుకోండి, దొరుకుతుందా? దొరకదు. మేము చూస్తాం వినుకొండలో మన శాలేమో స్వస్థత శాలకి చాలామంది వస్తూ ఉంటారు ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి. ఇక్కడ ఉందే సుజాత, వాళ్ళ అమ్మాయి ఎవరెందుకు ఆ అమ్మాయిని అడగని చెప్పుద్ది, వాళ్ళది రెడ్డిపాలెం. అయితే ఆ రోజు ఆవిడ శుక్రవారం రోజున మందిరానికి వస్తూ ఆమెకి తల భయంకరంగా, తలను బ్యాక్ పెయిన్ అనుకుంటాను, వెన్నుపూస ఏదో నొప్పి. ఆ నొప్పితోటి ఆమె వినుకొని వచ్చి ముందుగా హాస్పిటల్కి వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే
ఆమె దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంట. డాక్టర్ అన్నాడంట, నీకు టెస్టులు చేయాలమ్మా, డబ్బులు ఉన్నాయంటే ఆవిడ చెప్పిందంట, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను ఒక్క 1000 రూపాయలు మాత్రమే తెచ్చుకున్నాను, ఏదో ఒక 4 రోజులకి మందులు ఇవ్వండి, నేను మళ్ళా వస్తానన్నాను. సరేనని చెప్పి ఆ 1000 రూపాయలకి మందులు తీసుకొని సరాసరి మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత మందిరంలో ఆవిడ ఆరాధన అంతా ఉన్నది. చివరి ప్రార్థన చేసేటప్పుడు ఆమె కూడా ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళి ఆ మందులు వేసుకుందామంటే ఆ నొప్పి అసలు ఆవిడకి కనపడట్లేదు. హల్లెలూయా. ఏమీ లేదంటే ఇంకా ఆ తలనొప్పి లేదు, ఆ నడుము నొప్పి లేదంట. ఆమె మరుసటి వారం వచ్చి సాక్ష్యం ఏమని చెప్తుందో తెలుసా? నాకున్న బాధ పొంది నేను హాస్పిటల్కి వెళ్ళాను, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నేను అనుకున్నాను ఎక్కువ ఉంటే ఆ రోజు ఆ ఎక్కువ డబ్బులు కూడా ఏమయ్యాయి, ఎవరికి పోసేది, డాక్టర్కి పోసేదే. కానీ ఆ డబ్బులు దేవుడు ఏం చేశాడు, అక్కడ సేవ్ చేసి ఆమె తీసుకువెళ్ళినటువంటి మందుల్లోనంటే ఆ తల్లి చెప్పిన సాక్ష్యం, ఒక్క బిల్ల కూడా నేను వేసుకోలేదు. చెప్పలు కొడదామా? ఏ దేవుడు? మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే నేను అంటాను, ఒక్కొక్కసారి ఎంత మందులు వేసుకున్నా మనకు రోగాలు తగ్గవు. బుర్రిపాలెం ఇలా బంధువులేని అనుకున్నాను, ఈ మధ్య వచ్చారు. 2 నెలల నుంచి జ్వరం తగ్గటం లేదు. 2 నెలలు, చిన్న అబ్బాయి పేరు ఆనంద్. 2 నెలల నుంచి జ్వరం తగ్గటం లేదంట. ఎవరో ఇచ్చారంట ఫోన్ నెంబరు. ఏం చేయాలి, మా అబ్బాయికి గుంటూరు వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు, ఏం చేయాలంటే వాళ్ళు చెప్పారంటే, ఏం పర్వాలేదు, చెరుకుపాలెంలో పలానా పాస్టర్ ఉన్నారు, ఆ నెంబర్ ఇస్తాము, ప్రార్థన చేయించుకున్నాం. సరేనని నెంబర్ ఇచ్చారు, ప్రార్థన చేశాం. ఆ రోజు నుంచి ఒక్కరోజేనని చేసింది. హల్లెలూయా. ఎన్నో రోజులు చేయలా, ఒకే ఒక్క రోజు యేసు నామంలో ప్రార్థన చేస్తే ఇంకా జ్వరం అనేది లేదు, సంపూర్ణమైన స్వస్థత. నేనంటాను, మందులకు కూడా తగ్గనివి, మందులకు కూడా పని చేయనటువంటి రోగాలు ఎవరు తీసేస్తారో తెలుసా? మన యేసయ్య తీసేస్తాడు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటి ఎవరు ఆరాధించారమ్మా దేవుణ్ణి? గర్భంలో ఉన్నటువంటి శిశువు దేవుణ్ణి ఆరాధించారు. రెండవదిగా ఎవరు ఆరాధించారు? దూత ఆరాధించారు. పరలోక సైన్య సమూహము కూడా దేవుణ్ణి ఆరాధించారు. మూడవదిగా మనం చూద్దాం, చూడండి. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారా? ఆదేశ 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చివరి భాగంలో మనం చూస్తే 20వ వచనంలో, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. గొర్రెల కాపరులు కూడా ఎవరిని ఆరాధించారంటమ్మా? దేవుణ్ణి ఆరాధించారు. వారు దేవుని గురించి ఏదైతే విన్నారో, ఏదైతే కన్నారో, మనం పై వచనాల్లో మనం చూస్తే ఆ దేశంలో అంటే యూదా దేశంలో అక్కడ ఎక్కువగా ఏ పని చేస్తారా అంటే, వాళ్ళు ఎంత ధనవంతులైనా వారికి ఉండేటువంటి ఆస్తి ఏంటో తెలుసా? గొర్రెలు మేపుకునేవారు. వారికి గొర్రెలే ఆధారం, అవే వారికి జీవన ఆధారం.
అయితే వాళ్ళు పొలంలో ఉన్నారు, గొర్రెలు మేపుకుంటున్నారు. ఆ కాలము చలికాలం. వారు చలి కాచుకుంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క దూత ఆకాశంలో నుండి దిగి వచ్చి వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటే వారు ఏమైపోయారో తెలుసా? భయపడిపోతూ, అయ్యో ఏంటి మన చుట్టూ కూడా వెలుగు ఉంది, ఒక ప్రకాశం మన చుట్టూ కమ్ముకోనుంది, అసలేంటి, ఏం జరుగుతుందంటే దేవుని దూత చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఏ వర్తమానం అంటే ఇది? ఏ వర్తమానమమ్మా? సువర్తమానం. సువర్తమానం అంటే మంచి వర్తమానం. మనం చూస్తాం, ఒక్కోసారి ఒక్కొక్క చోట మంచి వార్తలు మనం వింటామా? వినం. టీవీ పెట్టి చూడండి, మంచి వార్తలు వస్తాయా? రావు. ఎక్కడ ఎవరు చనిపోయారా, ఎవరికి యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎక్కడ ఎవరు ఏమైపోయారా, ఎవరి ఆస్తి ఎవరు కొల్లగొట్టుకున్నారా, ఎక్కడ తుఫాన్లు వచ్చాయా, ఎక్కడ ఎంతమంది చనిపోయారా, రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. అంటే ఈ లోక సంబంధమైన వార్తలు అవి మనకు అంత క్షేమంగా అనిపించవు, అవి మనకి మేలు చేసేవిగా ఉండవు. కానీ ఒక వార్త ఉంది, సువార్త ఉంది. ఆ వార్త ఏంటంటే దేవుని గూర్చినటువంటి వార్త. హల్లెలూయా. ఆ సువర్తమానము ఏంటంటే ఆ దూతలు చెప్తున్న మాట, దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఏ పట్టణమందు పుట్టి ఉన్నాడంటమ్మా? దావీదు పట్టణమందు. ఈ రోజే, నేడే అంటే అర్థం ఏంటి? ఈ రోజే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కూర్చుంది పట్టణం మందు నేడే రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. నేడే ఈ రోజే పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటమ్మా? రక్షించేవాడు, అంతేనా? తన ప్రజలను వారి పాపముల నుండి, వారి శాపముల నుండి దేవుడు ఏం చేసేవాడై ఉంటాడు? రక్షించేవాడు. కానీ ఈ రోజున ప్రజలకు ఎక్కడ కూడా ఏముండట్లేదో తెలుసా? రక్షణ ఉండట్లా. ఉంటుందమ్మా? ఉండట్లా. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రక్షణ లేదు. కన్న బిడ్డలకు కన్న తండ్రి దగ్గర కూడా ఏముండట్లేదో తెలుసా? రక్షణ ఉండట్లా. ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను, న్యూస్ చూస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపడిపోయి చీ అనిపిస్తుంది. నిజమండి. ఇతర దేశాల్లో జరిగినటువంటి వార్త చెప్పడానికి చాలా ఇదిగా అనిపిస్తుంది. ఒక తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. నిజం. దుర్మార్గమైనటువంటి లోకం. ఒకతను అంటాడు, ఇంకొక ఆయన, ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. ఏంటి పరిస్థితి? తండ్రి ఏంటి కూతురు వివాహం చేసుకోవడం ఏంటి తప్పు లేదంటే ఆయన ఉపమానం చదువుతున్నారంటే ఏంటో తెలుసా? రండి మీకు అర్థమైతే చూపిస్తాను. నేను ఈ చెట్టు వేసాను, ఏ చెట్టు అనేది జామ చెట్టు వేసాను, రోజు దీనికి నీళ్ళు పోసాను, ఇది బాగా పెరిగింది, పూతలు వచ్చాయి, కాయలు కాసాయి. కాయలు ఎవరు తినాలి? ఎవరు తినాలంట? అదేమన్నా సంబంధం అమ్మ? దుర్మార్గుడు, దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ చెట్టు నేను వేసాను, ఈ చెట్టును పెంచాను, ఈ చెట్టు నేను పోషించాను, దీనికి ఎరువు వేశాను, నీళ్లు పోసాను, మందు కొట్టాను, ఏ విధమైనటువంటి ఆ యొక్క పశువులు రాకుండా ఈ చెట్టు నేను కాపాడాను, దీని చుట్టూ కంచె వేశాను, ఈరోజు ఫలాలు వచ్చాయి కాబట్టి ఈ ఫలాలు నేనే. అక్కడున్న ఆడవాళ్ళందరూ అని మొక్క మీద ఉమ్మ వేసి పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఈ రోజున రక్షణ అనేది లేదు మనుషులకి. ఎవరి దగ్గరికి వెళ్ళినా రక్షణ లేదు, ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, క్షేమం లేదు. అయితే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఈరోజు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటంటే నిన్ను నన్ను పాపములో నుండి బయటికి తీసుకొని రావటానికి. అందును బట్టి ఇక్కడ ఆ దూతలు, ఇక్కడ ఆ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారో తెలుసా? దావీదు పట్టణానికి వెళ్ళిపోయారు. మేము ఏదైతే చూసాం ఆ యొక్క దూత మా చుట్టూ కూడా ప్రకాశమానముగా ప్రకాశించింది కదా. మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో వాటన్నిటిని బట్టి మేము దేవుణ్ణి మహిమపరుస్తామని వారు దేవుణ్ణి
ఆరాధన చేస్తున్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ఆరాధన చేయాలా, నిద్రపోవాలా? అమ్మా ఈరోజు ఖచ్చితంగా అందరు ఫుల్గా కదా, నిజమా కదా? నిజమే కదా? నిజం చెప్పండి, ఒట్టి చెప్పుకోకూడదు మరి. నిజమే కదా? అందుకని నేను అనుకుంటాను, ఇంకా ఎంతసేపు ఉన్నా ఇబ్బంది లేదేమో అనుకుంటా. అట్లెవరు ఫీల్ మాకెళ్ళే వదిలేస్తాను. ఎందుకంటే మీకు కూర్చోవడానికి ఓపుకున్నా, మీరు మాట్లాడాలి, నిలబడాలి, మళ్ళీ చాలా పనులు ఉంటుంది కదా. కానీ ఇక్కడ రక్షకుడు దేవుడంట ఎవరుగా వచ్చాడు ఈ లోకానికి? ఆయన రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆయనను ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మనల్ని దేవుడు నిత్యము కూడా కాపాడేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మనల్ని కాపాడే దేవుడు. ఆయనే రక్షకుడు. కాబట్టి ఆ యొక్క గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారమ్మా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడ మనకి 3 వ్యక్తులు మనకి కనపడుతూ ఉంటారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 3 వ్యక్తులు మనకి కనపడుతూ ఉంటారు. ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తున్న 3 వ్యక్తులు ఎవరో తెలుసా? తూర్పు దేశంలో ఉండబడినటువంటి జ్ఞానులు. ఎవరమ్మా వీళ్ళు? తూర్పు దేశం అంటే మనం చూస్తే మన భారతదేశమే తూర్పు దేశం. భారతదేశము నుంచి యూదయ దేశానికి ఎంతమంది జ్ఞానులు వెళ్ళారంటమ్మా? 3 జ్ఞానులు వెళ్ళారు. ఎవరిని చూడటానికి? యేసయ్యని చూడటానికి. ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రము పుట్టింది. ఎప్పుడో తెలుసా? ఒక గొప్ప వాళ్ళు పుట్టినప్పుడు. హల్లెలూయా. ఎవరు పుట్టినప్పుడమ్మా? గొప్ప వాళ్ళు పుట్టినప్పుడు, రాజులు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం అనేది ఉదయిస్తుంది. అయితే ఈ జ్ఞానులు 3 చూస్తారు, ఆకాశం వైపు చూస్తారు, ఆ నక్షత్రం వైపు చూచి ఆ 3 కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇంత నక్షత్రం పుట్టిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు గొప్ప వ్యక్తి పుట్టాడు, ఎవరో రాజు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో మనం చూద్దాం, వెళ్దాం రండని వాళ్ళు 3 ఒకరికొకరు చెప్పుకుంటూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే తెలుసా? ఆ నక్షత్రం వెంట మనం వెళ్దాం, ఆ నక్షత్రమే మనకి దారి చూపిస్తుంది. ఆ నక్షత్రము ఎక్కడైతే ఆగిపోతుందో అదే ఇంట్లో ఖచ్చితంగా రాజు పుట్టి ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ పుట్టి ఉంటాడమ్మా? ఆ నక్షత్రమే మనకి దారి చూపిస్తుంది. ఆ నక్షత్రము ఏ ఇంట్లోనైతే ఆగిపోతుందో, ఏ ఇంటి మీదైతే నక్షత్రం ఆగిపోతుందో ఆ ఇంటి దగ్గరికి మనం వెళ్దాం. ఆ ఇంట్లోనే రక్షకుడు పుట్టి ఉంటాడు. ఖచ్చితంగా వారికి ముందుగా నక్షత్రం వెళ్తూ ఉంది. నక్షత్రాన్ని అనుసరించి ఆ 3 కూడా జ్ఞానులు ప్రయాణం చేస్తున్నారు. ఖచ్చితంగా యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ యొక్క పశువుల పాకలో, ఆ యొక్క పశువుల దొడ్డి దగ్గర ఆ యొక్క నక్షత్రము ఆగిపోయింది. ఎప్పుడైతే ఆ ఇంటి మీద ఆ నక్షత్రము ఆగిపోయిందో ఆ యొక్క జ్ఞానులు 3 కూడా ఎక్కడికి ప్రవేశించారు? ఇంటి లోపలికి ప్రవేశించారు. హల్లెలూయా. ఏ లోపలికి ప్రవేశించారమ్మా? ఇంటి లోపలికి ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తున్నారంట? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. వాళ్ళు ఏమన్నా తెలివి లేని వాళ్ళమ్మా? జ్ఞానులు, సైంటిస్టులు, పరిశోధకులు. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు చాలా జ్ఞానము కలిగినటువంటి వారు మనకు వల్లే విద్య లేనటువంటి పామరులేమీ కాదు. వారి అన్నీ కూడా తెలిసినటువంటి వారు. అయితే అలాంటి వారు వచ్చి ఎవరికి పూజిస్తున్నారో తెలుసా? ఎవరికి వాళ్ళు మొక్కుతున్నారో తెలుసా? పసి బాలుడుగా ఉన్నటువంటి చిన్న బిడ్డకి.
అప్పుడే పుట్టినటువంటి యేసయ్య ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు, పొట్టి పొట్టి గుడ్డలు చుట్టారు. ఇంకా ఆయన పెద్దవ్వలేదు, పెరగలేదు, దేవునిగా సువార్తను ప్రకటించడం లేదు. కానీ ఆయన పుట్టాడన్నటువంటి వార్త తెలిసి ఆ ఇంటిలోనికి వెళ్ళారంట. ఆ పసి బాలుడికి ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనను పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారంటమ్మా? బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారము దేనికి గుర్తంటే, రాజు అయ్యా, నువ్వు రాజుగా ఉండటానికి యోగ్యుడు అని వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఆయనకి బంగారాన్ని తీసుకొని వచ్చారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, పూజింపదగిన వాళ్ళు. మనం చూస్తాం, ఇప్పుడు లేదు కానీ ధర్మశాస్త్రంలోనైతే వాళ్ళు ఏం చేసేవారంటే, దహన బలి అర్పించిన తరువాత ఆ మందిరం అంతా కూడా శుభ్రం చేసి సాంబ్రాణి వేసి మందిరం అంతా కూడా వాళ్ళు అల్లాడింప చేసేవాళ్ళు, అంటే ధూపం వేసేవాళ్ళు. అంటే యేసు ప్రభువును కూడా ఇక్కడ జ్ఞానులు ఏమని తలుస్తున్నారంటే, నీవు పూజింపదగిన వాడవని ఆయనకు ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. మూడో కానుక వాళ్ళు తెచ్చిన కానుక ఏంటంటే బోలం. ఈ బోలము దేనికి సాదృశ్యం అంటే, నువ్వు చనిపోతావు, ఒక రోజున చనిపోయినా తిరిగి నువ్వేమవుతావు? ఏమవుతాడమ్మా యేసయ్య? లేస్తావు. హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అవునయ్యా, ఈ యొక్క సన్నిధిలోనైనా ఇంతవరకు నీ వాక్యాన్ని మేము విన్నాం. నీవు నాయనా పలు రీతులుగా తండ్రి నిన్ను ఆరాధించున్నారు ప్రభా. ఈ సమయమందు మేము కూడా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చాం. గర్భంలో ఉన్న శిశువు నిన్ను ఆరాధించున్నారు, జ్ఞానులు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, సిమియోను ప్రవక్త ఆరాధించున్నాడయ్యా. ప్రజలందరూ నిన్ను ఆరాధిస్తున్నారు నాయన, మేము కూడా ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, మేమైతే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచే నాయన. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే కృప నాకు దయచే ప్రభువాని. ఎవరికైతే ఆసక్తి ఉందో మీరు కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలయ్యా. అయ్యా, నా పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణ శక్తితో ఆరాధించాలి, పూర్ణ వివేకముతో ఆరాధించాలి. ఏదో నామకార్థమైన స్థితి నాకొద్దయ్యా, నామకార్థమైన భక్తి నాకొద్దు, నామకార్థమైన జీవితము నాకొద్దు ప్రభువా. నేను బ్రతుకున్నంత కాలం నీకు ఇష్టడుగా, నీకు ఇష్టరాలుగా ఉండాలి. నీవంటున్నావు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానం ఉంటుందన్నావు నాయనా. నీకు ఇష్టరాలుగా ఉండి నేను నీ సమాధానం పొందుకోవాలి. అలాంటి యోగ్యత నాకు దయచేయ్యా ప్రభువా. ఆ యోగ్యత కావాలంటే దేవుణ్ణి అడుగుదాం. మీ హస్తములు అలానే ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడా మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అవునయ్యా, క్రిస్మస్ అంటే ఏదో రంగులు, హంగులు, ఆర్భటాలు, వినోదాలు, వింతలు కాదు, కానీ నిన్ను ఆరాధించడం అని సెలవిచ్చున్నాం. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నావు. పూర్ణ భక్తితో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించాలన్నావు. ఎవరెవరు ఆరాధించినారో మాకు తెలియజేస్తున్నావు. ఈ మధ్యాహ్నం మేము కూడా నైనా వారి వల్ల ఆరాధించే కృపను మాకు దయచే. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనస్సు మాకు దయచే. లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు వెళ్ళకుండా, మనుషుల వైపు వెళ్ళకుండా, మనుషుల తట్టు చూడకుండా, మనుషులకు భయపడకుండా, మాకు ముందుగా నడుస్తున్నటువంటి నీకు మాత్రమే భయపడి, నీకు మాత్రమే ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి. ఎవరైతే ప్రభా వారి హస్తములు నీ వైపు చూపిస్తూ, అయ్యా నాకు బలము దయచే, శక్తిని దయచే, నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపు, నన్ను నడిపించని ఎవరైతే మీ వైపు చేతులు చాపి ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా చేతులను బలపరిచి, స్థిరపరిచి, నిండుగా మెండుగా దీవించమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.